ఏంట్రా ఇవాళ ఖాళీగా ఉన్నారని ప్లాన్ చేయలేరా? మీకోసం వెయిటింగ్ రా, మీరు వచ్చినాకనే ప్లాన్ చేద్దామని. అంటే వంశీ ఇవాళ నువ్వే పార్టీరా? ప్రతిసారి మనమే రారా? రమేష్ గారు ఇయ్యాడా? ఇక నీ మొహానికి ఎప్పుడైనా థమ్స్అప్ తెప్పించినావారా? నీకేమి అనిపించదారా వచ్చి తినిపోతే? అరే వంశీ వాడి గురించి తెలిసి కూడా ఎలా అడుగుతున్నావురా నువ్వు? అరే నా దగ్గరే ఉన్నారా పైసలు, నేను ఎట్లా ఇవ్వాలరా పార్టీ? పార్టీ అన్నప్పుడు అందరు ఇవ్వాలరా, ప్రతిసారి మనం ముగ్గురేమైనా. ఫస్ట్ నువ్వు వెనకేసి ఖర్చుడు బంద్ చేయి. అరే రమేష్ గా ఇవాళ పార్టీ నీదేరా పక్క. అరే కనీసం నీ మొహం చూసి ఉద్దరేరా రే ఊళ్ళే, అంత విలువలేదారా నీకు? అరే చికెన్ సెంటర్ నరేష్ నీకు తెలుసే కదారా, ఫోన్ చేసి చికెన్ అనిపించ అంతే, ఆ మాత్రం ఇడారా నీకు? సరేరా, ఎట్లానే చేసి ఇద్దరు పెట్టైనా పార్టీ ఇస్తారా ఇవ్వాలి మీకు? అరే నీకు బుద్ధి ఉందారా? అవులే వాళ్ళు ఏదో అన్నారని అప్పు చేసి మరి దాదిస్తావా? వాళ్ళంటే పైసా ఉన్నోళ్ళు, నేనంటే జాబ్ చేస్తున్నా, మరి నువ్వేం మిక్తున్నారా? బావా దావా తీయకుండా ఇజ్జలు పోతాయిరా, ఇట్లనే దావా తీయాలి రా. అరే మామ, అప్పు తీసుకునేటప్పుడు అవసరం మాత్రం కనపడతాయిరా, కట్టేటప్పుడు చిక్కగా కనపడతాయిరా, ఆలోచించుకో. ఏదో రకంగా కట్టేస్తారా, కానీ ఈరోజు పార్టీ ఇచ్చిన మాత్రం పక్కమో. నీకు చెప్తే అర్థమైతలేరా? తర్వాత నువ్వే బాధపడతావురా, ఇక నీ ఇష్టం. ఇక అన్నా, నేను రమేష్ ఆడుతున్నా. చెప్పు తమ్మి. నేనేనా చికెన్ అండి ఇవ్వాలన్నా. దాందేముంది తమ్మి, గంటలు అయిపోతుంది, వచ్చి తీసుకపో. అది కాదన్నా, పైసలు తర్వాత ఇస్తా అన్నా. సరే తమ్మి, మరి 2-3 రోజులు ఇవ్వాలి. ఓకే అన్నా. సరే అన్నా. అనవసరంగా మొన్న ఆవేశంలో 500 అప్పు చేసిన. ఇప్పుడేమో అన్న కాల్ చేస్తుండు, ఎట్లా కట్టాలో ఏం అర్థం అవుతుంది. అక్కడ వెళ్ళిపోండి పంపరా. నా 10 రూపాయలు పంపా, మళ్ళీ పంపిస్తా. ఒక 10 రూపాయలు పంపా, మళ్ళీ పంపిస్తా. ఓకే అన్న. ఫోన్ సైలెంట్ ఉంటాయి, నీకే అప్పుడు ఇద్దరు నచ్చినాను. పైకి ఉన్నా. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. 4 వీడియో కావాలన్నా. ఏదో సాంగ్ రైట్ ఇయ్యండి.
పైసలు తర్వాత ఇస్తాను బాగమ్మా వదిలేతమ్మా ఇవాళ దోశలు విజయ్ అవుతుంది ఇది ఇస్తాను లేదమ్మా వదిలేతే కష్టం అవుతుంది ఇస్తాను దోశలు విజయ్ అవుతుంది తీసుకొస్తా చెప్పిన సరే సరే మరి వెళ్తాను రేపు సాయంత్రం వరకు అయితే మరి ఓకే మామ పార్టీ చేయడానికే పైసలు లేవు మళ్ళీ దీనికి ఎక్కడిరా మళ్ళీ ఎక్కడ అప్లై చేసినావు మీకు ఎందుకురా తావుర్రి ఇంకా తెప్పిద్దా తావుర్రి అన్నా ఒక 5,000 కొట్టాను అర్జెంట్ అన్నా 2 రోజులు ఇచ్చేస్తానా ప్లీజ్ అన్నా సరే అన్నా ఏమ్రా బలిసిందారా ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా మందు కోసం అయితే పైసల్లో ఫోన్ చేస్తావా చూసుకోలే అన్న ఫోను ఫోన్ ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటది అట్లాంటి వారం నుంచి ఫోన్ చూసుకుంటలేవారా ఎవరో మాటలు ఎక్కడ నేర్చుకున్నావురా అన్న మాటలు మంచిగా రాని వాడుగావు అంత బాబు ఉంటే నా పైసలు నాకు వారాయి మంచోని వాడిని ఉద్ధరించిన సాయంత్రానికల్లా నా పైసలు నాకు ఎట్లా పోవాలి సంగతి చెప్తా అరే మనీ పైసలు రేపు ఇచ్చేయాలి ఎట్లయినా చేసి ఎట్లా ఆడతావురా అరే అప్పు చేసినా కడతారా అప్పు చేసి కదా సంపాదించుడు నేను తిట్టినోడు దేనికి పనికిరాడు మర్యాద ఇస్తాడు మరి పైసలు లేవుందిరా రేపు పడేస్తానికి నాకెలా పడతారా రా అరే నీ డబ్బు విలువ వెళ్ళదురా డబ్బు అని నవ్విస్తుంది నవల పాలు చేస్తుంది గుర్తుపెట్టుకో అరే ఏం ఆలోచిస్తున్నావురా నీకేమైనా అర్థమవుతుందా అప్పుల మీద అప్పు చేసుకుంటూ పోతే అందరు కలిసి అయిపోతావు మామ నీకు చెప్తే అర్థమవుతలేదురా తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు ఇక నీ ఇష్టం రా నువ్వేమన్నా వేసుకో ఇక నేను నాకు పని ఉండే కొద్దిగా నేను పోతాను నేను ఇక ఏంటో నా జీవితం రోజు రోజుకి అప్పుల ఆలోచనలతో కలిసిపోవడం తప్ప ఆనందంతో ముందుకుపోవడం నేను రమేష్ మాట్లాడుతున్నా చెప్పు తమ్మి డబ్బులు కావాలన్నా డబ్బులా అవునన్నా సరే సైడ్ దగ్గర ఉన్నా వచ్చి కలు చెప్పు తమ్మి అర్జెంట్ అంటున్నావు అవునన్నా అర్జెంట్ ఉన్నాయన్నా చూడు తమ్మి బయట వాళ్ళకైతే 5%, నువ్వు తెలుసుకునే కాబట్టి 3% ఇస్తా. మొత్తం పైసలు 3 నెలలు కట్టేయాలి. ఓకే థ్యాంక్స్ అన్న. తమ్మి డబ్బులు తీసుకునేటప్పుడు ఎలా అయితే తీసుకుంటున్నావు అలాగే తిరిగి ఇచ్చేయాలనే ఆలోచన ఉంటేనే డబ్బులు తీసుకో. టైంకి డబ్బులు ఇవ్వలేదా తెలుసుగా నా గురించి. సరే అన్న 100% పక్క కడతా నా పైసలు తీసుకోండి నా పైసలు. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు, లేకుంటే మర్యాద ఉన్నదన్న. నీకేంటో మర్యాద ఇచ్చేది? ఏమైనా కష్టపడి తీసుకొచ్చినవారా? ఎక్కడో ఒక అప్పు చేసి తీసుకొచ్చినా. అరే తమ్ముడు, డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది, కానీ అది సంపాదిస్తే అప్పు చేస్తే కాదురా.
అరే అవులే పెద్ద పెద్దోళ్ళే నా ఫోన్ లిఫ్ట్ చేస్తారు, నువ్వెంతరా బాయ్? పైసలు ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళి. ఇంటి నుంచి ఫోన్ చేస్తానే ఏమైందిరా మొగడ పెట్టినావు? ఒకసారి ఫోన్ చేస్తా, బాబాయ్ ఫోన్ చేస్తా. దుకురా ఏమైందిరా? ఇంతకు నీ ఫోనే అది, నేను ఉదయం తెలుసు. మరి కాదురా నీకు ఒకటి చెప్పాలరా. ఏం చెప్తావు? మనీ అంటూ గొడవ అయింది కదా, వాళ్ళకి పైసలు ఇవ్వడం కోసం రామందరం ఫైనాన్స్ దగ్గరికి అయినా ఫైనాన్స్ తీసుకుని 3 నెలలు అయిపోయింది. వారం నుంచి ఫోన్ చేస్తుండ్రా. సరేగా మొన్న కలిసిండు, ఫోన్ మాట్లాడగా వచ్చిన ఇంటికి వచ్చి ఫోన్ తీసుకుని పోయింది. అది జరిగింది. ఇప్పుడు రామోజం ఫైనాన్స్ ఏమంటుండు, పైకి ఇచ్చి ఫోన్ తీసుకోవాలంటుండు. నా దగ్గర డబ్బులు లేవు. అరే నీ పరిస్థితి ఏంటో నీకేం అర్థమవుతుందా? డబ్బు నేను వాడుకుంటున్నావు అనుకుంటున్నావు, అదే డబ్బు ఎన్నో రకాలుగా నేను వాడుకుంటుందో నీకు అర్థమవుతుందా? అరే ఇప్పుడు నువ్వు బాబాయ్ ఏమవుతారో పైసలు? అదే జాబ్ వచ్చిందని చెప్పి కొత్త ఫోన్ కొనుక్కోవాలి బాబాయ్, డబ్బులు కావాలని చెప్తారా? ఫోన్ వదిలిపోయిందని చెప్తా. తప్పు కోసం అబద్ధానికి అవకాశం ఇవ్వకు, తర్వాత నిజం చెప్పని నేను ఎవరు నమ్మడు. బాబాయ్ ఎక్కడ ఉన్నా ఇంటికాడ? రమేష్ దాదా కూర్చో. ఏం చదువుతురా? ఇంకా మంచిగా బాబాయ్. అమ్మ ఎలా ఉంది? అమ్మ మంచిగా ఉంది. నాన్న ఫోన్ చేస్తుండా? వారం రోజులు బాబాయ్ చేయక ఫోన్. మాకు కూడా వారం మీద చేయక. ఊళ్ళో ఏంటి విశేషాలు? లేదు బాబాయ్ అంతా మంచిగా. ఫోన్ చేసినావేంటా నిన్న? అదే బాబాయ్ కొన్ని డబ్బులు కావాలి, మొన్న జాబ్ వచ్చాయని చెప్పినా కదా, కొత్త ఫోన్ కొనుక్కోవాలి. జాబ్ చేయాలంటే ఫోన్ కావాలి. ఫోన్ వదిలిపోయింది బాబాయ్ నాది. అట్టెట వదులుతుందిరా ఫోను? అది బైక్ మీకు వెళ్ళి రాగానే కింద పడ్డాయి జారి. జాగ్రత్తగా ఉండద్దా? ఎన్ని కావాలి డబ్బులు? ఇంకా 20,000 కావాలి బాబాయ్. 20,000? అవును బాబాయ్, కానీ ఈ విషయం ఇంట్లో అయిపోకూడదు ప్లీజ్. ఫస్ట్ సారి రాగానే ఇచ్చేస్తా. నువ్వు జాబ్ చేస్తూ కష్టపడుతూ ఉంటున్నావు కదా, అలాగే రా ఇస్తాను, కూర్చో. జాగ్రత్త రా. ఓకే బాబాయ్. డబ్బులు నా ఫోన్ నాకు ఇచ్చేయి. చూడు తమ్మి, నీకు ఎలాంటి షూరిటీ లేకుండానే డబ్బులు ఇచ్చిన. డబ్బు కంటే నాకు క్యారెక్టర్ ముఖ్యం. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, బట్ క్యారెక్టర్ పోతే బతికి వేస్ట్. నమస్తే. నమస్తే బా. చెట్టు కింద అడ్డాలు దావతులు అబ్బో వాడు మన చేయి జారిపోయింది. నాకు ఇచ్చే పైసలు అయితే అఫీస్ కంటెంట్ మొన్న ఫైనాన్స్ అయినాకే డబ్బులు కట్టకపోతే వచ్చి ఫోన్ గురించి పోయిందట. ఎక్కడో అప్పు వేసి ఫైనాన్స్ వాళ్ళకి డబ్బులు కట్టి ఫోన్ తెచ్చుకున్నాడంట. అది వాడి కదా. బాబాయ్ ఎక్కరా రమేష్? నేను డ్యూటీలో ఉన్నా బాబాయ్. డ్యూటీలా? డ్యూటీ ఎక్కరా? మర్రి చెట్టు కిందనా? రా ఇంటికి రా. బాబాయ్ ఒరేయ్, తండ్రి లాంటి వాడిని నన్నే ఎలా మోసం చేయాలనిపించిందిరా?
ఊళ్ళోకి పోయేదాకా తెలియలేదు నువ్వు చేసిన అప్పుల భాగవతం. జరిగింది ముందే చెప్తే ఏదో ఒకటి చేసేవాడిని కదరా, కుటుంబ పరువు మొత్తం తీసేవు కదరా. పరిస్థితుల వల్ల అప్పుల మీద అప్పులు చేయాల్సి వచ్చింది బాబాయ్. ఏంట్రా పరిస్థితి? పార్టీల కోసం అప్పులు చేసి గొడవలు పెట్టుకోవడమేనా నీ పరిస్థితి? మా చేజారిపోయినావురా, మా చేజారిపోయినావు. అరే పక్కోనికి ఏదో నువ్వు గొప్పగా కనబడాలని నువ్వు వేసే ప్రతి అప్పు నీకు కష్టాన్ని తెచ్చిపెడుతుందిరా. డబ్బుని అవసరానికి మాత్రమే వాడుకోవాలరా, అయినా నువ్వు అత్యాశగా వాడుకున్నావు. అందుకే నువ్వు అందరి ముందు లోకమైపోయినావురా. 25 ఏళ్ళు వచ్చినా కూడా ఇంటి బాధ్యత తీసుకోకుండా జల్సాలకు అప్పులు చేస్తూ ఇంటికి భారం అవుతున్నావురా. ఇంకెన్నాళ్ళురా నువ్వు ఇబ్బంది పడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఇకనైనా మారురా, మారు. వచ్చినవా? ఇప్పుడే బాబాయ్ ఫోన్ చేసి నీ భాగవతం అంతా చెప్పిండు. సిగ్గుండాలరా కొంచెమైనా. కొడుకంటే తల్లిదండ్రులకు ఆసరగా ఉండాలి గాని ఇలా ఊరంతా అప్పులు చేయడం కాదురా. అయినా నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టే బదులు ఇంత విషం దాగి చచ్చిపో. కుటుంబం పరువు తీస్తున్నావు కదరా. రాజేష్ ఎక్కడ ఉన్నారా? బయట. ఒకసారి మరికింది కదా, కొంచెం మాట్లాడాలి నీతో. ఏమైందా నీకు? ఎందుకు వెళ్ళడంలో ఉన్నావు? ఫోన్ చేసి రమ్మన్నా. కల్లో కూడా అనుకోలేదురా ఇలాంటి రోజులు వస్తాయి. ఎక్కడ రా ఊళ్ళో నేను ప్రతి ఒక్కరికి చులుకన అయిపోయినారా, ఒక్కకైనా హీనంగా అయిపోయారా. జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది. సమస్య ప్రతి ఒక్క జీవితంలో ఉంటుందిరా. అలా అని చెప్పేసి చావే దానికి పరిష్కారం కాదురా. అయినా నీకు అంత పెద్ద సమస్య ఏమొచ్చిందిరా? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పురా. మామా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా పర్లేదురా, అర్థం చేసుకోకురా. ఎందుకంటే నా లైఫ్లో ఉన్నది ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. మామా నాకు డబ్బులు కావాలరా, అప్పులన్నీ కట్టేస్తారా. ఖచ్చితంగా ఏదో ఒక పని చేసి నీకు కట్టేస్తారా. జీవితం అనుకుంటే మళ్ళీ అప్పు చేయాలి. ప్లీజ్ రా. చెప్పరా మాట్లాడేది చెప్పరా. ఉన్నారా? బయట ఉన్నారా? అటగాడికి రమ్మండి. ఎవరు ఉన్నారా? వీళ్ళు అవుతారా? ఎదుగురా ఉంటాను, తీసుకెళ్తా. తాగుదాం. వస్తున్నా. ఓకే. అమ్మ ఉద్దర అయితే లేదురా, ఉద్దర ఇచ్చారు మొదటి కాదు. చలి తోగారా? నాకు తక్కువ మాట్లాడే సారీ ఏమంటారా అసలు నీకు గీత మాట్లాడుతుంది కదా. మా యజమాని మళ్ళా ఉద్ధరించింది కదా నీకు? పైసలు తీసుకొచ్చిండ్రా. మళ్ళా పైసలు ఎంత వచ్చినాయిరా? మళ్ళా అప్పు చేసినావా? రూపాయి అప్పు లేకుండా కొత్త పని కట్టేసిండ్రా. అదేనా పైసలు నీకెడికి వచ్చినాయిరా? ఏ నమ్మకంతో మళ్ళీ అన్ని పైసలు ఇచ్చినవరా నువ్వు వాడికి? జీవితంలో మళ్ళీ అప్పు చేయడానికి మాట ఇచ్చింది. అది నమ్మకంతో నువ్వు జీవితంలో మళ్ళీ అప్పు చేయవా? ఏమైందిరా? ఏం తెలుసుకున్నావు?
కానీ మామ నిజం చెప్తున్నారా, టైంకి తిండి లేకపోయినా తట్టుకుంటాం, కానీ ఈ అప్పులు ఉంటే మాత్రం తట్టుకోలేమురా. బాగా చెప్పలేము. ఫోన్ చేసినా కానీ వీడు పైసల కోసం ఫోన్ చేస్తున్నారని ఫోన్ కూడా లేపట్లేదు నాది. ఎందుకు ఏడుతున్నావు? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అరే ఈ అప్పు ఉంది కదా మావా, దానివల్ల మన అనుకున్న వాళ్ళు మనకు దూరం అవుతారా, చుట్టాలైనా స్నేహితులైనా. అరే మావా, ఊళ్ళో ప్రతి ఒక్కడు కూడా చులకనా చూస్తున్నా. నేను మూతి మీద మీసా రాను కూడా నీతో చెప్తున్నా. నాకు నిజం చెప్పాలంటే కంటికి నిద్ర లేదు, మనసుకు ప్రశాంతత లేదు, ముఖంలో నవ్వు లేదు, గుండె నిండా ఆవేదన, తెలియని దిగులు, జీవితం అంటే భయవేస్తుంది మామ. మామ, ప్రతి ఒక్క జీవితంలో ఒక ప్రాబ్లం తెలియని బాధ ఉంటుంది. అలా అని చెప్పేసి జీవితం ఆగిపోకూడదు, ముందు సాగిపోవాలి. నాకేమైనా సమస్య వస్తే గుర్తుకొచ్చేది మీరేనా? సమస్య తీరుస్తారని కాదురా, ఇదని చెప్పుకుంటే కొంచెం ధైర్యం ఉంటే, నా వల్ల మీరు బాధపడి ఉంటే, మిమ్మల్ని బాధపడి ఉంటే సాయిగా సారీ, ఇతను చనిపోయాడు. పాయిజన్ తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. మా సంవత్సరం ముందు నాగరికకుండా డబ్బులతో ఒక పాలసీ పెట్టిందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నీకు వాట్సాప్ చేసిన. నీకు ఎచ్చా అమౌంట్ తీసుకొని మిగతా ఇంట్లో వచ్చి మా అప్పులు చేయడం ఆపండి. వేరు కావాల్సి వచ్చినప్పుడు ఎంతమందిని అడగాల్సి వస్తుందో ఆలోచించు. అసలు అడగడానికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో ఆలోచించండి. మన బతుకు బాగున్నప్పుడు ఆడంబరాలకు పోతే రేపు తిండి కూడా చేయించాల్సి వస్తుంది. ఆపదలు మనకు అప్పించి అవసరం తీర్చిన వారు తిరిగి తన అవసరానికి అడిగితే మనం మాట్లాడిన మాటలు ఏంటో మీరే ఆలోచించండి. డబ్బులు ఊరికే ఎవరికి రావు. ఎంతో కష్టపడి పుట్ట మార్చుకొని సంపాదించడం మనం అర్థం చేసుకొని టైం చూసుకొని చేయాలి. అవసరానికి అప్పు చేస్తే పర్వాలేదు, కానీ అప్పు చేయడం అలవాటుగా మారితే అది ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి. పొరపాటున అప్పుని అలవాటుగా మార్చుకోకండి, అది ఆకాశంలో అందరంత దూరం వెళ్తుంది. కాస్త ఓర్పుతో ఆలోచించి ముందడుగు వేయండి. ఎంతటి కష్టమైనా తీర్చే దారి కనిపిస్తుంది.